ప్రభుత్వ స్థల లబ్ధిదారులు ఈరోజు కొత్తగూడెం పట్టణంలో మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో దాదాపు గత ప్రభుత్వం 807 మందికి 75 గజాల చొప్పున స్థలం ఇచ్చింది. ఆ స్థలం మరి దాదాపు పాలకవర్గం పోరాటం తర్వాత నెంబర్లు వేసి చేతులు దుడుతున్నారు. మేము అనేక సార్లు ఇదే మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి మీరు మీ వార్డులలో ఉన్న వాళ్ళ దగ్గర నుండి మీ పేదలకు నిరుపేదలని డిక్లేర్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి స్థలం ఇచ్చారు తప్ప నీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించలేకపోయారు. తక్షణమే కల్పించండి. ఒకే విడతలో 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తే తప్ప వాళ్ళు అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోలేరని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కౌన్సిలర్లందరినీ 36 వార్డుల కౌన్సిలర్లని, స్థానిక ఎమ్మెల్యేని, కలెక్టర్ని కూడా విజ్ఞప్తి ఏం చేశామంటే మున్సిపాలిటీ వారికి అయితే 36 వార్డుల కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం అక్కడ సమస్యలు పరిష్కరించమని చెప్పి తీర్మానం చేయండి. తీర్మానం తర్వాత మేము కూడా కొట్లాడతాము, ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఇప్పటిదాకా ఆ తీర్మానం చేయలేదు. అయితే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆయన కూడా నేను ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఇంకా నిర్దిష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. కలెక్టర్ గారిని కలిసి కూడా వినతి పత్రం సమర్పించాము. అయితే ఇప్పుడు మేము ఈ నిరసన కార్యక్రమము వంట వార్పు ఎందుకు చేస్తున్నామంటే అక్కడ వాటర్ ట్యాంక్ మంజూరు చేసి వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆనందకరము, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కానీ ఆ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరగాలంటే 12-15 నెలలు పడుతుంది. మరి అక్కడ కట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైనా కట్టుకోవాలనుకుంటే నీటి సౌకర్యం లేదు, కనీసం రేకులు వేసుకొని ఉండాలనుకుంటే కరెంటు సౌకర్యం లేదు. మరి ఈ 2 సౌకర్యాలు తక్షణమే కల్పిస్తే ఎవరైతే కట్టుకోగలుగుతారో, లేకపోతే రేకులతో